కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనంతపురం జిల్లాకి తీవ్రమైనటువంటి అన్యాయం చేయడం, అబద్ధాలతో కాలయాపన చేస్తూ ఉమ్మడి జిల్లా ప్రజల్ని మరింత మోసం చేసిన సందర్భంగా మరి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు 1969వ సంవత్సరం ఈ ఉమ్మడి జిల్లాకు వచ్చి ఇక్కడ విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయ, క్రీడా రంగాల్లో అనేక సేవలు చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆ మహనీయుని ఆశయ ఆలోచనలకు ముందుకు తీసుకుపోవాలన్నటువంటి తలంపుతో ఈరోజు ఆర్డీటీ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం మోసపూరిత విధానాన్ని ఎండగడుతూ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళబొల్లి మాటలను నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించడానికి అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో బయలుదేరడం జరుగుతుంది. మరి కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ నిధులు రాకోకుండా అడ్డుకోవడంతో అనేక సంక్షేమ పథకాలు మరియు వివిధ రకాల అభివృద్ధి పథకాలు ఆగిపోవడం అనేది చాలా బాధాకరం. మరి దీనిపైన ఇప్పటికే ఆర్డీటీ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో రాజకీయ వామపక్ష పార్టీలు, కుల ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక అభ్యుదయవాదులను కలుపుకొని పెద్ద ఎత్తున వివిధ రకాల రూపాల్లో ఉద్యమాలు చేసిన సందర్భాలను కూడా గుర్తు చేసుకుంటూ మరి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పేద ప్రజలకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని భరించలేక మరి వాటి నుంచి వాటికి తగిన బుద్ధి చెప్పే విధంగా ఉద్యమించాలని చెప్పేసి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి నారా చంద్రబాబు నాయుడు గారు పుత్రుడు నారా లోకేష్ గారు కళ్యాణ్ దుర్గంకు వచ్చి ఆర్డీటీ ఇక్కడే ఉంటుంది, ఆర్డీటీ సేవలు మీకు కొనసాగుతాయని చెప్పేసి మాకు అబద్ధపు మాటలు చెప్పి తప్పించుకొని అమరావతికి వెళ్ళిపోవడం జరిగింది. మరి అదే క్రమంలో బీజేపీ మంత్రి అయినటువంటి సత్యకుమార్ గారు ఇంతవరకు ఆర్డీటీ గురించి ఏ ఒక్క మాట మాట్లాడిన సందర్భం లేదు. మరి కేంద్రంలో అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు దీనిపైన ఆచితూచిగా వ్యవహరించడం అనేది కూడా మరింత దారుణం. మరి ముఖ్యమంత్రి గారు కూడా దీని పట్ల మాట్లాడడంలో నాకెందుకు అనుకుంటున్నాడో లేకుంటే కేంద్ర ప్రభుత్వానికి భయపడుతున్నాడో అర్థం కాలేదు. కానీ ఆర్డీటీ గురించి మాట్లాడిన సందర్భాలు ఎక్కడా కనిపించడం లేదు. మరి ఈ జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు ఉంటున్నారు, మరి అలాగే 3 మంత్రులు, మళ్ళీ వీళ్ళందరూ కూడా ఆర్డీటీ గురించి మాట్లాడలేదు. గతంలో వేలాది మంది అనంతపురం నగరాన్ని చుట్టముట్టి ఆర్డీటీ కోసం ఆందోళన చేసిన రోజు మాత్రం అసెంబ్లీలో కొంతమంది ఎమ్మెల్యేలు కంటి తుడుపు చర్యగా వాళ్ళ తెలుగుదేశం పార్టీ అధిష్టానం సూచన మేరకు మాట్లాడినట్లు అర్థమవుతుంది తప్ప వాళ్ళకి ఆర్డీటీ పట్ల ఏమాత్రం శుద్ధి లేదనేది కూడా బహిరంగ రహస్యం. మరి ఇప్పటికైనా రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఒప్పించి ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయించకపోతే మాత్రం ఈ ఉద్యమం చాలా చిన్నది, ఇది మొదటిది. రేపటి రోజు నుంచి దశల వారీగా ఉద్యమాలకు కార్యాచరణ దాలుస్తాం. జాతీయ రహదారుల దిగ్బంధం కానీ, రైలు రోకోలు కానీ, స్వచ్ఛందపు అరెస్టులు కానీ, అవసరమైతే ఈ జిల్లాలో ఉన్నటువంటి 2 ఎంపీల ఇళ్లను కూడా ముట్టడించడానికి వెనకడుగు వేయం. మరి అలాగే ఇప్పటికే ఆర్డీటీ హాస్పిటల్ కూడా కళ్యాణ్ దుర్గము, అనేకం లాంటి ప్రాంతాల్లో మూసివేతకు గురవుతున్నాయి. అవేగిన మూసివేస్తే మాత్రం ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకుల రోడ్ల మీద తిరగనీయమని చెప్పేసి ఆర్డీటీ అఖిలపక్ష కృషి చేయాలని చెప్పేసి